హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. చూడండి, ఈ పండ్లు పేరు ఏంటంటే తునికి పండ్లు అనమాట. తెండు ఫ్రూట్ అనేసి అంటారు. ఇవి చాలా ట్రైబల్ ఏరియాలో దొరుకుతాయి అనమాట. రేరుగా దొరుకుతాయి మనకి. ఈ మెయిన్గా మాత్రం మార్చ్ ఏప్రిల్ మే ఈ మంత్లోనే దొరుకుతాయి. అది ఈ పండ్ల చెట్టు అనమాట. ఈ ఆకులతో కూడా ట్రైబల్స్ వారు యూజ్ చేసుకుంటారు. ఇది ఏంటంటే మనకి దొరికింది అనుకో మాత్రం తినండి ఫ్రూట్స్. ఇది మన హెల్త్కి చాలా మంచిది. మళ్ళీ కాస్ట్ కూడా చాలా తక్కువ. దొరికినప్పుడు మాత్రం ఈ తునికి పండ్లని తినండి. దీనివల్ల యూజెస్ ఏంటంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. మళ్ళీ ప్లస్ షుగర్ వాళ్ళకి, ఆ తర్వాత అల్సర్స్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ సర్క్యులేషన్ వాళ్ళకి చాలా యూజెస్ ఇది. మళ్ళీ ప్లస్ యూరినరీ బ్లాడర్స్లో స్టోన్స్ అవి అంటారు కదా, కిడ్నీలో స్టోన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక ఓవరాల్గా మన హెల్త్కి చాలా మంచిది మన బాడీలో. సో ఇది ఏంటంటే మనకి సపోటా పండు లాగానే టేస్ట్ ఉంటుంది, సపోటా లాగానే. కానీ షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు, ఎందుకంటే సపోటా అయితే చాలా స్వీట్గా ఉంటుంది. ఈ తునికి పండు ఏంటంటే స్వీట్ తక్కువగా ఉంటుంది. దాంట్లో ఇది మళ్ళీ పొట్టు సపోటా లాగా మెత్తగా ఉండదు అనమాట. పొట్టు చాలా గట్టిగా ఉంటుంది. ఒకవేళ ఈ పండ్లు కింద పడితే మాత్రం ఖరాబ్ కాదు అంత ఈజీగా. ఇలా గుజ్జు తీసుకొని మనం తినాలన్నమాట. ఆ లోపల సీడ్ ఉంటుంది, ఆ సీడ్ కూడా కొంచెం పొట్టులా ఉంటుంది. అది కూడా మనము ఒలుచుకొని తినాలి. ఏంటంటే ఈ చాలా మంచిగా హెల్తీకి అందరికీ. ఒకవేళ ట్రైబల్స్ ఏరియాలో బాగా దొరుకుతాయి ఇవి ఏంటంటే కాస్ట్ ఇవి మాన్య వాళ్ళు తీసుకొచ్చారు. 50 రూపీస్ అంటే బాక్స్లలో జోకిస్తున్నారు అనమాట. 50 రూపీస్ 100 రూపీస్ అలా జోకిస్తారు. నాకైతే ఇది ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ తినడం. నాకైతే చాలా టేస్ట్ చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఇష్టంగా చాలా మంచిగా తిన్నాను. హెల్త్కి కూడా చాలా మంచిదంట అందరికీ. సో నా కోడలు చూడండి పండు తెచ్చుకుంది. తను ఆ గిన్నె ఇయ్యమంటే కూడా నాకు ఇవ్వట్లేదు. ఆ గిన్నె పట్టుకొని ఇల్లంతా తిరుగుతుంది. తనకి ఆ సీడ్స్కి ఉన్న గుజ్జు ఉంటుంది కదా, దాన్ని మొత్తం క్లీన్గా ఒలుచుకొని తినడం తనకి మళ్ళీ టేస్ట్ కూడా చాలా నచ్చింది. ఎందుకంటే ఎక్కువ స్వీట్ లేదు, లైట్ స్వీట్గా ఉన్నది. నేను గుంజుకుంటుంటే నేను తినేస్తా అనేసి నా కోడలు. ఏంటంటే తనకి నచ్చింది ఆ టేస్ట్. ఒకవేళ మీ అందరికి కూడా ట్రైబల్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా మీకు దొరికితే మాత్రం ఈ ఫ్రూట్స్ టేస్ట్ చేయండి, హెల్త్కి మంచిది. ఒకవేళ దీనికి ఇంకా మరో పేరు ఏమన్నా ఉంటే మాత్రం నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మళ్ళీ ప్లస్ ఫ్రూట్స్ తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.